కలికాలం కలికాలం అంటుంటారు కదా. ఆ కలి అంటే ఎవరో తెలుసుకుందామా? ప్రస్తుతం జరుగుతుంది కలికాలమేనండి. అంటే కలి తాను అనుకున్నట్లు మానవుణ్ణి నడిపిస్తుంటాడు, ఏడిపిస్తుంటాడు. ఆ కలి వృత్తాంతాన్ని తెలుసుకోవాలంటే కలిపురుషుడు మలినుడు. అతనికి తగువులంటే చాలా ఇష్టం. అతడు క్రూరుడు. పవిత్రత అంటే అస్సలు గిట్టదు. కలిపురుషుడు తన ఎడమ చేత్తో తన మర్మావయవాన్ని, తన కుడి చేత్తో నాల్కను పట్టుకొని ఆనందంతో గంతులు వేసుకుంటూ బ్రహ్మమందుకు వచ్చాడట. తన చేష్టలకు అర్థమేమిటని బ్రహ్మ ప్రశ్నించాడు. కలిపురుషుడు మానవులందరినీ కాముకులుగాను జిహ్వచాపల్యం గలవారుగాను చేయగలను. ఇదే నా చేష్టలకి అర్థం అని జవాబు చెప్పాడు. అప్పుడు బ్రహ్మ కలిపురుషునితో, నీవు భూలోకంలో ధర్మం ఆచరించే వారిని, గురుసేవ యందు దీక్ష వహించిన వారిని, గురు భక్తులను, భగవన్నామస్మరణ చేసేవాళ్లను నీవేమీ చేయలేవు. అధర్మపరులను, నమ్మిన వారిని ద్రోహం చేసేవారిని, వేదశాస్త్రాలను నిందించే వారిని మాత్రమే నీవు ఏమైనా చేయగలవు అని చెప్పాడు. కలి బ్రహ్మతో, గురువు అంటే ఎవరు, అతని గురించి కొంచెం చెప్పండి అని ప్రశ్నించాడు. బ్రహ్మ గురువు గురించి, గురువు త్రిమూర్తుల స్వరూపం. గురువు తన శిష్యుని గురూపదేశం చేసి బ్రహ్మజ్ఞానం కలిగించి అతన్ని శాశ్వతంగా దుఃఖం నుండి తరింపజేస్తాడు. గురువు లేనిదే మోక్షం లభించదు. సద్గురు సేవ వలన సర్వము సిద్ధిస్తాయి అని వివరించి చెప్పాడు.